ఒక్కసారి మనం ఓంకారం చెప్పి మొదలు పెడతాం. చిన్ముద్ర ఇట్లా నిటారుగా పెట్టుకోవాలి, చేతులు ఇట్లా కాదు. ఒకసారి చెప్తాను, గమనించండి, తర్వాత అందరూ చెప్తాం అన్నమాట. ఓం ఇక్కడ చూడండి, ఒక నిమిషం ఓంకారము ఓ ఓ రాగానే పెదవులు మూసాలి. ఓం ఓ కంఠము పెదవులు, ఓ రాగానే పెదవులు మూసేస్తే మకారం ముక్కుతో పలుకుతుంటుంది, నాదం అంటాం. అట్లా ఒకసారి మళ్ళీ చూడండి, ఓ పెదవులు తెరుచుకొని ఓ చెప్పకూడదు అనమాట. ఓం ఒకేసారి అందరం ఒక్కసారి చెప్పి ముందుకు వెళ్దాం. గుర్తింపు కొరకు ఓం అని క్లుప్తంగా చెప్తాను అనమాట. ఓం అనేసరి అందరు చెప్పాలి. ఓం ఓం నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో కలుసుకున్నాం. ప్రతి ఆదివారం కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ ముందుకు సాగుదాం. అహం అస్మి జ్ఞాన విజ్ఞాన యజ్ఞము అంటే అహం అస్మి అంటే నేను ఉన్నాను, నేను ఉన్నాను యొక్క జ్ఞానము, నేను ఉన్నాను యొక్క విజ్ఞానము, ఇది యజ్ఞముగా మనం ఆచరించుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. అయితే ఇందులో ఏమిటంటే జ్ఞానయజ్ఞము, విజ్ఞాన యజ్ఞము. మనము ఒక శ్లోకం చెప్దాము. మయి ఆసక్త మనాః, చెప్పండి. మయి ఆసక్త మనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఇక్కడ ఏమిటంటే మనకు మయి ఆసక్త మనాః పార్థ
హే పార్థ మయి ఆసక్త మనాహ, నేను యందు ఆసక్తి కొన్న మనసు కలవాడవై, మద ఆశ్రయ నేనును ఆశ్రయించి, యోగం యోగం నేనును చేరుకొనుటను, నేనును పొందుటను గురించి యుంజన్ సాధన చేస్తూ, సమగ్రం అంటే పరిపూర్ణమైనటువంటి యొక్క, సమగ్రం అంటే పరిపూర్ణమైనటువంటిది అయినటువంటి యొక్క మాం నేనును అసంశయం సంశయరహితముగా, సందేహాలు లేకుండా, యథా ఎట్లా ఏ విధంగా, న్యాససి తెలుసుకుంటావో, తత్ దానిని శృణు విను అంటున్నారు. ఎవరికి ఎవరు చెప్తున్నారు? ఎవరికి ఎవరు చెప్తున్నారు? అదే ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ అహమస్మి అన్నామా, జ్ఞానం అన్నామా. ఇప్పుడు ఏం చెప్తున్నారు? మై ఆసక్త మనః అంటారు. అంటే నేను ఎక్కడున్నాడు ఇప్పుడు? నేను ఎక్కడ ఉంది? నేను అన్నటువంటి పదము ఎక్కడ ఉన్నది? నేను అన్నటువంటి యొక్క స్థితి మనము నిత్యము నేను తెలుస్తున్నాం కదా. ఎక్కడ ఉండి తెలుస్తున్నాం? కృష్ణ పరమాత్మ ఏమిటి మనకు భగవద్గీత బోధను ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? ఎట్లా మనకు సంప్రాప్తమైంది అంటే, మనందరిలో ఉన్నటువంటి యొక్క నేను ఏది బోధ చేస్తుందో, నేను ఉన్నాను, ఆ బోధగానే అందించారు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా అనుకోండి, ఇక్కడ కూర్చొని ఏదో బోధ చేస్తున్నా అనుకోండి, ఇట్లా ఇది బోధ. అయితే ఈ బోధను ఎట్లా చేశారు? మీ అందరిలో ఉన్నటువంటి యొక్క నేనుగా బోధ చేశారు. అందరిలో మనందరిలో ఉన్నటువంటి యొక్క నేను ఉన్నాను ఏదైతే ఉందో ఆ బోధగా చేశారనమాట. అంటే ఏమిటి? ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏమైనా తీసుకోవాలి మనము? నేను ఉన్నాను అహమస్మి యొక్క ప్రవర్తన, అందరిలో ఉన్నటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క అహమస్మి స్వరూపము, నేను ఉన్నాను స్వరూపము ప్రవర్తిస్తే ఎట్లా ఉంటుందో అది కృష్ణ అవతారం. ప్రవర్తించినప్పుడు ఏమి చెప్తుంది మనకు? అందరిలో నేను ఎట్లా ఉన్నానో అదే చెప్తుంది, ఆ భావాన్ని చెప్తుంది, ఆ బోధని చెప్తుంది. ఆ చెప్పేటువంటి బోధ ఎట్లా చెప్తుందంటే, మై ఆసక్త మనాహ అంటే ఏం చెప్తున్నారు? నేను యందు ఆసక్తి కొను. అంటే నేను యందు ఆసక్తి అంటే ఇప్పుడు లోపల మనకు పరమాత్మకి నేను ఉన్నాను స్వరూపానికి ఏం తెలుస్తుంది? నువ్వు నా యందు ఆసక్తి లేదని తెలుస్తుంది కదా. అంటే తెలియజెప్తున్నారు. ఇప్పుడు బోధ మయ్య ఆసక్తమనాహ అంటే, సక్తం అంటే తగులుకోవడం, సక్తం అంటే సంబంధం పెట్టుకోవడం, సక్తం అంటే కలిసిపోవడానికి సంబంధం పెట్టుకోవడం అన్నమాట. ఆసక్తమనాహ అంటే అంటే తెలుసుకుంటా, అంటే ఎరుక, స్మృతి. నేను ఉన్నాను యొక్క స్మృతి నిత్యం మనకు లోపల కలుగుతూ ఉంటే, ఈ స్మృతి ఎట్లా ఉంది? స్మృతి ఇప్పుడు ఇందాక వేణుగానం వినిపిస్తుంది కదా. వేణుగానం ఉన్నప్పుడు వేణుగానం నందు ఇప్పుడు ఏమవుతుంది? ఆ వేణుగానం విన్నటువంటి యొక్క స్మృతితో మున్నటువంటి యొక్క మనకు భావంతో ఆ యొక్క భావాన్ని మననం చేస్తున్నాం, మురళీగానాన్ని. అంటే అట్లా ఏమిటి? నేను ఉన్నాను అన్నటువంటి స్వరూపం అందరిలో ఏదైతే ఉన్నదో, ఉన్నటువంటి యొక్క స్వరూపము ఏమి చెప్తున్నది? మనాహ అంటే మనస్సు కలిగిన వాడు. అంటే ఈ నీ మనస్సు ఎక్కడ తగులుకుంటున్నది? ఎక్కడ తగులుకుంటుంది? ఎక్కడైనా తగులుకుంటుంది. అది ఎక్కడ తగులుకుంటుంది అంటే దానికి ఒకటి వేశారనమాట. అంటే ఎందుకు ఎట్లా తగులుకుంటుంది? దానికి ఏ విధంగా అయితే మనస్సు అంటే ఏమిటి? ఊహ, అనుకోవటం, తలంచటం, భావించటం,
ఏదైనా భావిస్తుంది. ఎందుకు భావిస్తుంది అది? అట్లా ఎందుకు పుడుతుంది అది? ఉన్నట్టుండి ఏదేదో ఆలోచన చేస్తుంటాం, అంతేనా? మనం దానికి కారణం కూడా తెలియదు, అట్లా ఆలోచన చేస్తుంటాం. అంటే ఎందుకు ఇట్లా ఆలోచన చేస్తున్నాం అంటే ఏం చెప్తాము? దాని వెనుక ఒకటి ఉంది. ఏది? మనసు వెనుక ఏముంది? చిత్తవృత్తి, గుణము చిత్తవృత్తి అనేది ఉన్నది. మనిషి అంటే అందరికీ తెలుసు కదా. మనిషి అంటే ఏమిటి? మనిషి అంటే ఏం తెలుసు అందరికీ చెప్పండి. అది 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 ఇంకొక సందర్భంలో వస్తుంది. మనస్సు కాదు, మనిషి. మనిషి అంటే ఏమిటి ముందు మనకు తెలియాలా? ఇక్కడ మనిషిలో నేనెవరు? మనిషిని నేనా? మనిషి అంతా నేనేనా? దానికి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు? ఇప్పుడు బోధ ఎవరి గురించి చెప్తున్నారు? నేను గురించి. నేనెంత ఎవరు? నిన్న చెప్పాం కదా, నిన్న ఒక మాట చెప్తున్నా సందర్భంలో. ఎవరు? అందరు ఎవరు? ఇప్పుడు ఆయన ఏం చెప్పినారు? మీ పేరు ఏం చెప్పారు? వెంకటేశ్వర్లు అన్నారు. ఎవరికి వెంకటేశ్వర్లు? నేను వెంకటేశ్వర్లు. నేనెవరు ఇక్కడ? వెంకటేశ్వరుని వాయువు నామంతో గుర్తుపడి మనిషిని. బాగుంది. అయితే ఇంకా ఇది సరిపోవటం లేదంటున్నారు. పరమాత్మ ఏం చెప్తున్నా అంటే, నువ్వేంటో నన్ను అంటే ఇప్పుడు నేనని చెప్తున్నారు కదా మీరు, అది నేను సరిగ్గా మీకు అర్థం కావటం లేదు అని. అయితే సమగ్రంగా ఎట్లా పరిపూర్ణంగా ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఏం చెప్పారు ఆయన? నేను అంటే మనిషిని అనేటువంటి పేరుతో చెప్పారు కదా. చెప్పినప్పుడు వెంకటేశ్వర్లు అనే పేరు కదా, నేను మనిషిని అని చెప్పి. మనిషి అంటే ఎవరు అనుకుంటున్నాం మనం? మనిషి అంటే ఎవరు అనుకుంటున్నాం? అంటే ఏమన్నా అర్థం తెలుస్తుందా? అంటే స్పష్టంగా తెలుస్తుందా మనకు? మనిషి అంటున్నాం కదా, అంటే స్పష్టంగా తెలుస్తుందా మనకు? మనిషి ఏదో మనిషి అంటున్నా, అంతేగాని దానికి ఏంటి మనిషి అంటే స్పష్టంగా తెలియటం లేదు. ఆ స్పష్టత తెలుసుకోవటమే ఇప్పుడు మనం చేయవలసింది. అది అహమస్మి జ్ఞానం. నేను ఉన్నాను జ్ఞానాన్ని మనము స్పష్టత తెలుసుకోవాలి. ఇప్పుడు మనిషి అంటేనే అస్పష్టత ఉంది కదా, తెలియటం లేదు. ఎవరు ఏంటి మళ్ళీ ప్రశ్న వేసుకుంటున్నాం. దానికి శాస్త్రం ఏం చెప్తుందంటే, అన్ని సారాంశముగా మనిషి 4 అంశములు. ఈ 4 అంశముల యొక్క స్వరూపం మనిషి అంటున్నాం, కలిసి మనిషి అంటున్నాం. ఒకటి ఏంటి చెప్పండి? మనకు కనిపించేది ఏంటి? దేహము, శరీరం మనకు కనిపిస్తుంది. శరీరం వెనుక ఎవరున్నారు? మనస్సు ఉందా? మనస్సు వెనుక ఎవరున్నారు? మనస్సు నాడించేది ఎవరు? గుణము, చిత్తవృత్తులు, గుణము, ఇవన్నీ. ఈ 3 తర్వాత ఇంకెవరు ఉన్నారు? ఎవరున్నారు? అహమస్మి, నేను ఉన్నాను. అర్థమైందా? అంటే ఈ 4 కలిస్తే మనిషి. మనం పరమాత్మని ఏది అంటున్నామో, ఆ పరమాత్మ ఎవరు? ఎక్కడున్నారు? ఎక్కడో లేరన్నమాట. అది ఎవరున్నారు? నేనే ఉన్నాను. పరమాత్మ ఎవరైనారు? నేనే ఉన్నాను. అయితే నేను పరమాత్మగా ఎట్లా ఉన్నా నాకు అర్థం కావటం లేదు. ముందు నేను మనిషి ఎట్లయినానో నాకు అర్థం కావటం లేదు. మనస్సు ఏంటో అర్థం కావటం లేదు. చిత్తవృత్తులు ఏంటో అర్థం కావటం లేదు. ఏదో గుణము, చిత్తవృత్తులు, ఏదో కర్మఫలము, కర్మ అని కూడా రకరకాలుగా అంటుంటాం. అంటే ఏది ఏమిటి అనేది అర్థం కాకుండా జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు ఏమిటంటే మనం తెలుసుకోవాల్సింది,
ఏమిటి, ఏది ఏమిటి, ఏదైనా కానీ అది ఇది అది అనేది లేదు, ఏదైనా అది ఏమిటని తెలుసుకోవటమే మానవ జన్మ యొక్క మొదటి కర్తవ్యం. అది చెడు కానీ మంచి కానీ, చెడు మంచులకు అతీతంగా ఇంకేమైనా ఉందా? ఉంటే అదేంటి? అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే నేను ఉన్నాను జ్ఞానం ఏమిటంటే అసలు నేనేమిటి. ఇప్పుడు చూడండి 4 చెప్పున్నా కదా, ఇందులో దేహము కనిపిస్తుంది, మనస్సు కనిపించకుండా మన ఆలోచన ఉంది, గుణము అసలుకి అర్థం కావటం లేదు, కర్మఫలం మీరేం చేసుకోవచ్చు, కర్మఫలం మీకు తెలుసా? ఇప్పుడు కర్మఫలం అందరికీ ఉందా లేదా? ఎట్లా ఉంది, ఏ రూపంలో ఉంది, ఎట్లా ఉంది అని తెలుసా? అనుభవించేవాడు తెలుస్తుంది, కరెక్ట్ చెప్పిన, అనుభవించేవాడు తెలుస్తుంది. అంతవరకు దాని బోర్డు ఏంటి, బోర్డు వేసుకొని వస్తుంది. ఏంటి బోర్డు తెలియదు. ఇప్పుడు మనం నిద్రపోతున్నామా? నిద్రలో ఎక్కడున్నాం? ఎక్కడున్నాం? సుషుప్తి. సరే, అదే నిద్ర. సుషుప్తి బాగుంది. సుషుప్తిలో ఎక్కడున్నాం మనం? గాఢ నిద్ర. సరే, గాఢ నిద్రలో ఎక్కడున్నాము? ఏమైనాం? ఎవరు అంతే అంతే. బోర్డు ఏంటి తెలియదు, మన బోర్డు ఏంటి తెలియదు. అందునా ఏదైనా తెలియదు. తెలియదు అంటే అర్థం ఏంటి? అజ్ఞానం. అంతే కదా. సంస్కృతంలో అజ్ఞానం ఉంటాం, తెలుగులో తెలియదు అంటున్నాం, అంతే తేడా. తెలియదు బోర్డు, అంతే కదా. బోర్డు వేస్తే తెలియదు 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 అని వెళ్ళిపోతాం, అంతేనా. ఇప్పుడు ఈ గుణము కర్మఫలము తెలియటం లేదు, గుణము ఇతరులో ఏమవుతుంది తెలియటం లేదు. అందుకే అక్కడ ఏం చెప్తే అవ్యక్తం అన్నారు. అవ్యక్త సమ్మికి, అవ్యక్తం అని తెలియకపోవడం గుర్తు. మనకేం గుర్తుంది? ఒకటే గుర్తుంది, తెలియదు. ఏమైనా తెలియదు. లేచామా, ఎవరు లేచినారో తెలియదు, అంతే కదా. ఇప్పుడు మనిషి లేచా అంటున్నాం కానీ ఎవరు లేచినారు, ముందు ఎవరు లేస్తారు చెప్పండి. ఇప్పుడు మనసు ముందు లేస్తుందా, దేహం ముందు లేస్తుందా? శరీరాన్ని ఎవరు లేపుతారు? మనసు లేపుతుంది, అంతే. కళలు దానికి ఇష్టం, అప్పుడు స్వేచ్ఛ ఇచ్చినట్టు అనమాట. ఇప్పుడు మన పగలు పూట మనం ఇప్పుడు పగలుంది అనుకోండి, పగలు కళలో వచ్చినట్టు కళలో ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా ఇప్పుడు ఆలోచన చేయగలుగుతామా? ఇప్పుడు కళలో ఆలోచన వస్తుంది, మనస్సు ఆలోచన ఏదో అనుకుంటుంది, ఊహించుకుంటుంది. అది ఇప్పుడు అట్లా చేయగలుగుతామా? ఎందుకు చేయలేము? అట్లా ఎందుకు చేయలేము అట్లా? మరి కళలో చేయిస్తుంది కదా అది, ఇప్పుడు ఎందుకు చేయలేదు? దేహం మేలుకుంది. దేహము మేలుకుంది కాబట్టి దేహంతో లెక్క వేసుకుంటుంది నేను అనేది. తను ఆలోచన చేయాలంటే నేను ఇప్పుడు ఉన్నట్టుండి హైదరాబాద్లో ఉండాలంటే ఇప్పుడు ఉంటుందా? ఇప్పుడు అనలేదు. ఎందుకు? మనసు దేహాన్ని కలుపుకుంది కాబట్టి అనలేదు. ఆవిడ మనసు కళలో ఉండేసి వస్తుంది కూడా. హైదరాబాద్కి పోయి అన్ని ప్యాక్ చేసేసుకొని అన్ని కొనుక్కొని అన్ని షికార్లు తిరిగేసి వచ్చి మొత్తం వచ్చేసి ఇక్కడ వచ్చేసి మళ్ళీ లేపుతుంది కదా మనిషిని. ఎప్పుడు? కళలో. ఇప్పుడు అంటే ఏం చేసి మనస్సు దేహాన్ని కలుపుకున్నందువల్ల నేను అనేది ఏంటి, దేహంతో కలిపేసరికి ఇంకా ఇక్కడికి పోలేదు. ఇక్కడికి పోవాలని ఎవరైనా ఇక్కడ జమ్ముడికి పోవాలనుకోండి, ఏదైనా ఆటోనో లేదంటే బైకో ఇంకోటి ఏంటో పిలుచుకోనో ఇంకా ఏదో ఒకటి అవస్థ పడుతుంది అనమాట. ఎవరు? ఎందుకు? కలిసింది కాబట్టి, కలిసి మాట్లాడుతుంది కాబట్టి. ఇట్లా ఏమిటంటే విభాగం ఏంటంటే దేహము, మనస్సు, గుణము. ఈ మనస్సు ఎట్లా పుడుతుంది? అది దానికి స్వరూపం ఏమన్నా ఉందంటే ఏం లేదు. గుణం ఏంటి? గుణం యొక్క స్వభావం ఏంటి? తెలియదు. తెలియని నుండి పుడుతుంది. ఏది? తెలియని నుండి ఏం పుడుతుంది? ఊహ పుడుతుంది. తెలియని నుండి ఏం పుడుతుంది చెప్పండి?
ఇప్పుడు నాకు తెలియదు అనుకోండి, ఎట్లా పోవాల్సింది ఇందాక చెప్పిన నవాపేటకి ఎట్లా పోవాలి తెలియదు అనుకోండి, ఏం చేస్తాం, ఊహించుకొని అటు ఇటు తిరిగి అనుకోండి ఇట్లాగే తిరుగుతుంటాం. ఎప్పుడైనా చేరుకుంటామా? ఎప్పుడు చేరుకోలేము. పక్కలోనే చేరుకోలేము, పక్కలోనే చేరుకోలేము. ఇప్పుడు మీకు అట్లా అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఒక బస్ స్టాప్లో ఎవరైనా నిల్చుని అనుకో, ఒక మనిషి ఒక వ్యక్తి నిల్చున్నా అనుకోండి, నిల్చుంటే అక్కడ నిల్చుని ఉంటాడు. ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళు పేర్లు చదువుతారు అనుకోండి, చదువు రాని వాళ్ళు పేర్లు అక్షరాలు ఎట్లా చదువుతారు? ఎట్లా చదువుతారు? బొమ్మ లెక్క చూస్తారు, అంతే కదా. ఇప్పుడు ఏదైనా బొమ్మనే, అక్షరం కూడా బొమ్మ లెక్క ఉంటుంది. ఇప్పుడు తను ఏదో ఒక ఊరికి పోవాలనుకోండి, తన ఊరికి అది పేరు తెలియదు కాబట్టి ఏమవుతుంది, బస్సు పోతుంది. తర్వాత ఎవరైనా అడిగితే ఇప్పుడు పోయింది కదా అంటే ఏమిటి, ఇప్పుడు ఏం తెలియకపోతే ఊహించుకుని అక్కడే ఉండిపోయినాడు. రాలేదు లోపలేమో రాలేదు చేస్తున్నాడు, అది వచ్చింది పోయింది కూడా బస్సు, ఇప్పుడు రాలేదని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఏంటి అంటే, ఎట్లా అయితే ఉంటుందో తెలియదు అనేది ఊహలో ఉండి ఊహలోనే ఉండిపోతాడు, ఎక్కడ ఉంటే అక్కడే ఉండిపోతాడు. కాబట్టి ఇక్కడే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలియదు దాని దగ్గర ఉండి ఊహలోకి పోకుండా తెలుసుకోవడం చేయండి అని చెప్తున్నారు. అది తెలుసుకోవడం చేయడానికి ఎవరిని ఆశ్రయించాలి? ఎవరు తెలుసుకునేది మనసు కాబట్టి, ఆ మనసు నా మనసునేమో లోపల రాలేదు చెప్పని చేసి, బయట ఎవరికి ఇప్పుడు రాలేని దాన్ని తగులుకొని ఉన్నాడు మనిషి, అంతే కదా. ఇక్కడేమో వచ్చింది పోయింది కూడా బస్సు. అంటే ఇప్పుడు మన మనసు దేన్ని తగులుకొని ఉంది? ఇక్కడ ఊహను తగులుకొని ఉంది. ఊహ ఎక్కడి నుంచి పుట్టింది? తెలియని దాని నుంచి పుట్టింది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ అజ్ఞానాన్ని తగులుకొనింది మనస్సు, తెలియని దాన్ని తగులుకొని ఉంది కాబట్టి దానికి ఏం కావాలి? ఇప్పుడు మనస్సు అనేది దాన్ని ఏం చేయాలి? ఆసక్తి, ఆ సక్తము తగులుకొని దాన్ని ఏం కావాలి? తెలుసుకోవాలని జిజ్ఞాసతో, ఎందుకు తెలియదాన్ని ఇంతకాలం తెలియదంటే గడుపుతున్నాం. ఎవరి గురించి తెలుసుకోవాలి? ఎవరి గురించి? నేను గురించి. ఎవరి గురించే కాదు, నాకు ఇంకేదో యాంఫేరో, ఇంకేదో ఒక వృత్తో, లేకుంటే ఇంకోటి వస్తువుల గురించి కాదు. ఎవరి గురించి ఇక్కడ తెలుసుకోమని చెప్తున్నారు? నేను గురించి. నేనును ఎట్లా తెలుసుకోవాలి? ఆసక్తి, అంటే జిజ్ఞాసగా తెలుసుకుని అనే భావంతో మనస్సు ఎవరు తెలుసుకోవాలి? ఇప్పుడు మనస్సు తెలుసుకుంటాను దాన్ని కలిగినటువంటి భావంతో, ఆసక్త అనే భావంతో నేనును ఇట్లా కలిగిన వాడవైతే, మనస్సు తెలుసుకోవాలి జిజ్ఞాసతో కూడి తెలుసుకోవడానికి వాడవైతే అట్లా ఉండాలి లక్షణం. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇప్పుడు 4 చెప్పున్నా కదా, మనస్సు, దేహము, మనస్సు, గుణము, నేను ఉన్నాను. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ఈ బోధ అంతా ఎవరు చెప్తున్నారు? మనస్సుకు చెప్తున్నారు, అంతేనా? ఎవరు చెప్తున్నారు? నేను ఉన్నాను, మనస్సుకు చెప్తున్నది ఇట్లా అని. ఇప్పుడు మనస్సు ఇది నేను తెలుసుకోవాలంటే ఎవరిని ఆశ్రయించాలి? ఇప్పుడు మీ గురించి తెలుసుకోవాలనుకోండి, ఎవరో ఆయన ఇదిగా మీ పేరు ఏమన్నారు? సంజీవ్ రెడ్డి. మిమ్మల్ని తెలుసుకోవాలి, సంజీవ్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి ఏమయ్యా ఏమిటి ఆయన గురించి చెప్పాలని చెప్తారు ఆయన. మీరు ఇంతవరకు ఏం చెప్పలేదు మాటలు, మీరు లేరు. మీరు పేరు ఏం చెప్పారు? మీరు వెంకటేశ్వర్లు గురించి సంజీవ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన గురించి చెప్పండి అని అడిగా అనుకోండి, ఆయన చెప్తారా? ఆయన తెలుసా? అట్లా ఉంటుంది. మన అందరినీ అడుగుతున్నాం, నేనేంటి, నాకు ఎట్లా బాగుపడాలి, నేను ఎట్లా బ్రతకాలి, ఏం చేస్తే బ్రతకాలి, నేను వృత్తి, డబ్బులు సంపాదించిన ఎట్లా, అన్ని చదువులు అన్నీ అందరినీ అడుగుతున్నాం. ఎవరి గురించి? నా గురించి అందరినీ అడుగుతున్నాం. ఎవరు చెప్పడం లేదు. వాడు ఏం చెప్తారు? అదంటే ఇంకా చెప్పకుండా ఉంటే నాకు తెలియదంటే బాగుంటుంది. అట్లా కాదు, అంతా నాకు తెలుసు అని చెప్పి అంతా చెప్పి ఏం చెప్తారు? నీవేంటో తెలియదు కాబట్టి అది అంతా తెలియదు, దాని అంతా ఊహించుకున్నదంతా చెప్తారు.
మీ గురించి ఆయన మీరు బలవంతంగా అడిగాడు ఏం చెప్తాడు ఆయన? నువ్వు ఎటు తిరిగి చెప్పాలనుకుని ఆయన అల్లి మంచిగా అల్లేసి మీ గురించి చెప్తాడు ఏదో ఒకటి. ఇప్పుడు వినేవాడు ఏం కావాలి? ఇప్పుడు నిజంగా తెలిసినట్టు అవుతుందా? తెలియదు. ఇప్పుడు మనమంతా అదే చేస్తున్నాం. లోకంలో మనంతా ఏం చేస్తున్నాము? నేను గురించి తెలుసుకోవడానికి అందరిని అడుగుతున్నాం. అందరిని అడిగి ఏం చేస్తున్న వాళ్ళకి తెలియదని చెప్పకుండా వాళ్ళకి తెలిసింది చెప్పి మనల్ని భ్రమలో ముంచుతున్నారు. ఎవరి భ్రమలలో? వాళ్ళ భ్రమలలో. అదే ఇప్పుడు ఉన్నటువంటి మన జీవనంలో అంతా కూడా జరిగేది. అసలు నేనేమైనాను నాకు తెలియదు. నాకు ఎందుకు? తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే నిజంగా ఏదో తెలుస్తుంది. ఆ తెలిసిన వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎవరు చెప్పాలంటున్నారు ఇప్పుడు? అట్లా కాకుండా ఇందాక ఆయన వెంకటేశ్వర్లు ఆయన దగ్గర వెళ్ళి అట్లా కాకుండా వెంకటేశ్వర్లు అడిగామనుకోండి. ఇప్పుడు అందుకే ఎవరి గురించి వాళ్ళు పరిచయం చేసుకోమని చెప్పింది. వెంకటేశ్వర్లు అడిగామనుకోండి, అప్పుడు ఆయన గురించి ఏం చెప్తాడు? నీ గురించి మీరు చక్కగా చెప్తారు. అప్పుడేమవుతుంది? వాస్తవం అవుతుంది. అంతే కదా? ఎవరు చెప్పినా ఏమవుతుంది? ఊహించి చెప్పాలి. అట్లా ఇక్కడ తావులేదు. మై ఆసక్తమనాహ ఎవరిని ఆశ్రయించాలి? మదాశ్రయ. ఎవరిని ఆశ్రయించాలి? నన్ను తెలుసుకోవడానికి ఎవరిని ఆశ్రయించి పోదేమనుకో నిండా మునిగిపోతాను. ఒక కోటి జన్మలు గడిచిపోతాయి. అంతే కదా? ఇప్పుడు ఎత్తింది సరిపోవు, ఇంకొక కోటి జన్మలు గడిచిపోతాయి. నేను గురించి తెలుసుకోవడానికి ఎవరిని ఆశ్రయించాలి? నన్నే ఆశ్రయించాలి, నేనునే ఆశ్రయించాలి. అప్పుడేమవుతుంది నీకు? అప్పుడేమవుతుంది? నేనంటే ఏంటో, ఎట్లాగో, ఏమై ఉన్నానో, అసలు ఏ విధంగా ఉన్నానో, నేను వల్ల ఉపయోగం ఏంటో, అపకారం ఏమైనా ఉందా, అసలు ఏంటి, నేను యొక్క చరిత్ర ఏంటి అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఎట్లా పొందాలో, నేను ఎట్లా పొందాలో ఇవన్నీ కూడా సమగ్రంగా తెలుస్తాయి. అర్థమైంది? కాబట్టి నేను తెలుసుకోవడానికి ఎవరిని ఆశ్రయించాలి? నేను ఉన్నాను. ఆ నేను ఉన్నాను స్వరూపం గురించి చెప్తున్నది ఎవరు ఇప్పుడు? పరమాత్మ. ఎట్లా చెప్తున్నారు? అహమస్మి, నేనే ఉండి చెప్తున్నారు. ఎవరికి? అందరి హృదయాలలో ఉండి చెప్తున్నారు. అది భగవద్గీత. భగవద్గీత అంటే ఎవరో చెప్పి చేయటం కాదు, మీలో నేనై. మీరెవరో ఇప్పుడు మీరు లేరు ఇంకా అక్కడ, నేనే చెప్తున్నాను. అది మై ఆసక్తమనాహ మదాశ్రయం. అయితే ఇప్పుడు యోగం ఎట్లా పొందాలి? యోగం అంటే ఏమిటి అర్థము? పొందటం. ఇప్పుడేం కావాలి? నేనేంటో నేను పొందాలి, తెలుసుకుంటాము. యోగం పొందే విధానం దేని గురించి తెలుసుకోవాలి? ఇప్పుడు నేను దేని గురించి తెలుసుకోవాలి? పొందటం గురించి. కాబట్టి నేను యోగం అంటే ఏమిటంటే పొందటం, నేను చేరుకోవటం గురించి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏదైతే సాధన చేస్తున్నామో ఇది ఏం చెప్తున్నారు? ఇంకొక అర్థంలో చూడండి. ఇప్పుడు ఇందాక చెప్పినదా మద ఆశ్రయ, నేను ఆశ్రయించి నేను కొరకు నేను చేరటానికి సాధన చేస్తున్నాను. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఎట్లా ఉంది? ఎవరినో అడుగుతున్నాము అన్నది ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మాది ధ్యాన యోగంలో ఎట్లా చెప్తారంటే, కర్మఫలం అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యహ. ఎవరైతే కర్మఫలం అనాశ్రిత అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? కర్మఫలాన్ని ఆశ్రయిస్తున్నాం. ఇందాక చెప్పిన కర్మఫలాన్ని అంటే అందరూ కర్మఫలమే. గుణము మనిషి వ్యత్యాసం ఏముంది వ్యత్యాసము? అంత కర్మఫలమే. అందుకే త్రిభిర్గుణమైర్భావై ఏభి సర్వమిదం జగత్ మోహితం. అంటే ఏంటి? అందరూ అజ్ఞానం నుండి పుట్టినటువంటి గుణముల చేత ప్రవర్తిస్తున్న వాళ్ళమే. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు? అనాశ్రిత కర్మఫలం అంటే కర్మ అంటే ఏంటి? కర్మకు ఫలం వస్తున్నది. కర్మ చేస్తే ఫలం పోవాలి అంటే గుణము కరిగిపోవాలి, కానీ ఏమవుతుంది? అది ఏమవుతుంది? వృద్ధి పొందుతుంది. ప్రవృద్ధ
విషయ ప్రవాళ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాహ అంటే వృద్ధి పొందుతున్న నానాటి గుణములు విషయాలు ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్ని పెరిగినాయి? ఇదిగో ఫ్యాను అన్నీ పెరుగుతున్నాయి. ఎక్కడ చూసినా భూతములే, పుట్టగొడుగు లెక్క పుడుతున్నాయి భూతములు. ఏ జ్ఞానం చేత పుడుతున్నాయి? నేనును తెలియని ఊహా జ్ఞానం చేత అన్నిటినీ పుట్టించుకుని పోతున్నాం. దేనికోసం పుట్టిస్తున్నాము? దేనికోసం? నేను ఉండాలని, నేను బాగా ఉండాలని, బాగా బ్రతకాలని. ఎప్పుడు పుడుతుంది? నేను తెలియకపోతే ఉండాలంటావు. నేను ఇక్కడ ఏం చెప్తున్నాము? నేను ఉన్నాను. కాబట్టి ఇట్లా ఏమవుతుందంటే మనము కర్మఫలం అంటే మన కర్మఫలం ఏంటో మనకే తెలియదు. కానీ దాన్ని ఆశ్రయించి ఏం చేస్తున్నాము? మన గుణమును ఆశ్రయించి మన గుణం ప్రేరేపణ పొంది వీరి చేత మనసును కల్పించుకొని దీని చేత ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళమై ఉన్నాము. కాబట్టి ఇట్లా కాకుండా అనాశ్రిత ఏమో కర్మఫలం దగ్గర అనాశ్రిత, ఆశ్రిత ఏమో నేను ఆశ్రయించి ఉంది. రెండు జరగాలి. కార్యం కరోతి అంటే చేయవలసింది ఏంటి? ఇప్పుడు చేయవలసిన కార్యం ఏంటి? చేయవలసింది ఏంటి? ఇప్పుడు నేను పొందటం. దానికి నేను పొందటానికి ఏం చేయవలసిందో ప్రాథమికంగా చేయవలసింది ఏంటి? తెలుసుకోవటం. ముందు తెలుసుకోకుండా ఏమవుతుంది? అదే దోవ పోతుంటాము. ఎంతవరకు పోతాము? ముళ్ళ కంపలో పడేంత వరకు పోతుంటాం. కంపలో పడినా ఈ దోవ ఎట్లా వచ్చాను నేను అని ఆలోచిస్తాం. అక్కడ పోయి గుణపాఠాలు దెబ్బతాయిందండి. అప్పుడు ఆలోచిస్తాం. అప్పుడు ఏమవుతుంది? దోవ అర్థం కాదు. మళ్ళీ ఏం చేయాలి? నెమ్మదిగా బయటికి పడి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? మళ్ళీ అదే దోవలో ప్రయాణం చేయకుండా తెలుసుకొని ప్రయాణం చేయటం. భగవద్గీత ఏం చెప్తుంది? నేనేంటో తెలుసుకో ఉంటుంది. అంతే కదా? తెలుసుకొని జీవనం సాగించాలి. ఎట్లా తెలుసుకోవాలి, ఏమని తెలుసుకోవాలని చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ సమగ్రంగా తెలుసుకుంటుంది. సమగ్రం మాం అంటే పరిపూర్ణంగా. నేను ఎట్లాంటిది? నేను ఉన్నాను స్వరూపం ఎట్లాంటిది? సంపూర్ణమైంది. అంటే ఇప్పుడు చూడండి, 4 చెప్పుకున్నదా? 4 ఇందులో నేను ఉన్నాను స్వరూపం ఒకటైతే, గుణం ఒకటైతే, మనస్సు మూడవది అయితే, 4వది దేహం. అంతే కదా? ఇప్పుడు ఇవన్నీ కలిసి మనిషి అంటున్నాం. ఈ 4 అంశములలో సమగ్రంగా ఉన్నది ఎవరు? నేను ఉన్నా. ఇప్పుడు గుణము ఎప్పుడు పుడుతుంది? ఎందుకు పుట్టింది? తెలియనందులో పుడుతుంది. తెలియనందులో ఊహాస్వరూపం మనస్సు. ఇది ఏమి తిరుగుతుంది? ఎక్కడ తిరుగుతుంది? ఎక్కడైనా తిరుగుతుంది. అది ఎంతవరకు తిరుగుతుంది? తిరిగిందంతా వృధా అని తెలుసుకునేంతవరకు తిరుగుతుంటుంది. అంతే కదా? అలసిపోతే మళ్ళీ వచ్చి మళ్ళీ మా చిత్తవృత్తులుగా లోపల కూర్చుంటుంది, చిత్తంలో కూర్చుండిపోతుంది. అంటే ఆ గుణం ఏమవుతుంది? గుణంలోని వృత్తి, చిత్తవృత్తి అనేది ఏమవుతుంది? ఒక్కసారి బయటికి వచ్చేసరికి ఏమైపోయింది? ఇక్కడ బయటికంటే విశ్వంలోకి అడుగు పెట్టింది అనుకోండి మన ఆలోచన. అది బతుకుతుందా? చస్తుందా? ఇప్పుడు చూడండి, మనము ఒకటి ఏదో కావాలన్నాం అనుకోండి, వస్తువు కావాలి అన్నాము. కావాలన్న వస్తువుతో ఒక బైక్ ఉన్నదనుకోండి, ఉదాహరణకు బైక్ కావాలన్నాం, తెచ్చుకున్నాను, మార్కెట్లో తెచ్చుకున్నాను. బైక్తో పొద్దున్న లేస్తాడు. ఎంతసేపు చేస్తాడు బైక్తో ప్రయాణం? మనసులో ఉన్నటువంటి ఏదో పని మీద వెళ్తున్నాడు. వెళ్ళాలంటే దేని తీసుకుని వెళ్ళాలి? బైక్లో ప్రయాణం చేస్తున్నాడు. ఈ బైక్తో ప్రయాణం చేయటం అన్నది ఎంతసేపు ఉంటాడు బైక్తో చేయటము? ఎంతసేపు చేస్తాడు? అలసిపోయిందో చేస్తాడు. అంతే కదా? అంటే అలసిపోతున్నట్టు అర్థం ఏంటి? బైక్ నడపటము అన్నటువంటిది ఒకటి చేసే క్రియ, కర్మలో ఏమైపోతున్నది? ఈ చేయాలి అన్నటువంటిది కర్మ ఏమైపోతుంది? నశిస్తున్నది.
అంటే ఏదైతే కావాలంటున్నామో కావాలి అన్నది ఏమవుతుంది, బయటికి రాగానే విషయం అంటే విశ్వంలోకి అడుగు పెట్టగానే మన ఆలోచన దానికి ఏమవుతుంది, నాశనం అవుతున్నది. పుట్టింది చేస్తున్నది. అవి చచ్చి ఏం చేస్తుంది, అది ఫలరూపంగా కర్మకు చిత్తంకి చేరుకుంటుంది. మనకు కర్మ ఫలం అంటే, కర్మ అంటే అర్థం ఏంటి, విడవటం. కర్మ అంటే అర్థం ఏంటి, మనలోని దోషాన్ని విడవటమే కర్మ. ఇది దోషాన్ని విడవకుండా ఏమవుతుంది, ఇంకా కొంత కలుపుకుంటున్నాం. గుణము ప్రవృద్ధమవుతుంది, వృద్ధి పొందుతున్నది. వృద్ధి పొంది ఇంకా చిత్తవృత్తులు పెంచుకుంటున్నాం రోజు రోజు, ఇంకా చిక్కుల్లో పడిపోతున్నాం. అర్థమైందా? అట్లే అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనము ప్రతి ఆలోచన కూడా మనకు కలిగిన ఆలోచన బయటికి విశ్వమంతా ఎవరున్నారు? విశ్వమంతా ఎవరు? వెలుగు. విశ్వమంతా ఎవరు వెలుగు? అహమస్మి, నేను ఉన్నాను యొక్క వెలుగు విశ్వమంతా. విశ్వమంతా ఎవరు? ఎట్లా ప్రవర్తిస్తుందంటే ప్రవర్తన. విశ్వమంతా ఎవరి ప్రవర్తన? పరమాత్మ ప్రవర్తన, కృష్ణ యొక్క ప్రవర్తన, కృషి. నీవు ఏ ఆలోచన పుడుతుందో అది చస్తున్నది ఇక్కడ. అంటే ఏమిటి, నీ ఆలోచన సరైనది కాదు, సరి చేసుకొని మళ్ళీ బయటికి రా. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏంటి, ఎక్కడ తప్పిపోయింది, ఆలోచన తెలుసుకోవటంలో పోయింది. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు, సమగ్రమా ముందు నిన్ను తెలుసుకో, నువ్వు అప్పుడు బయటికి రా. నువ్వు తెలుసుకొని వచ్చావనుకో అప్పుడేమవుతావు, వ్యధల పాలు, కష్టాల పాలు, అంతే కదా, దుఃఖాల పాలు, బాధపడటం. ఏమి చేసినా బాధ తీరుతుందా? ఎవరు చెప్పుకున్నా తీరదు. ఎవరి బాధ ఎవరికి తీరదు. ఎవరు చెప్పినా తీరదు. ఎందుకు తీరదు? ఎవరు తీర్చలేరు. కాసేపు ఏదో అట్లా ఏదో పైకి చెప్తారు, అంతేగాని బాధ ఎవరు ఉపసంహరించుకోవాలి, తనే చేసుకోవాలి. బాధ ఎప్పుడు పోతుంది, బోధ ఉంటే బాధ పోతుంది. బోధ ఏంటి, నేను బాధ స్వరూపుడుని కాదు, అంతే కదా. సమగ్రం అంటే నాకు లోపం ఏది లేదు. బాధ కలుగుతుందంటే ఏమంటే అర్థము, లోపం ఉన్నది అర్థం. లోపం ఎందుకు వచ్చిందంటే నేను అసంపూర్ణమని అనుకుంటున్నావు. సమగ్రం ఎటువంటి సమగ్రము, ఎటువంటి లోటు లేనటువంటిది. నిత్యము, సుఖము, సంతోషం, ఆనందం ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు చూడండి ఒక ఉదాహరణ. ఇప్పుడంతా పొద్దున్న నుంచి నిద్ర వెలుకున్నది. మేలుకున్న దగ్గర నుంచి రాత్రి వరకు మనం అలసిపోతున్నామా, లేకుంటే హుషారుగా పనిచేస్తున్నామా? పొద్దున్న సాయంత్రం అయ్యేసరికి అలసిపోతున్నామా? రాత్రి అయ్యేసరికి అలసిపోయి నిద్రపోతున్నామా, హుషారుగా నిద్రపోతున్నామా? సరే, బాగుంది కదా. మీరే చెప్పాలి. మళ్ళీ తప్పు చెప్పారో మీకే తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, లేచిన తర్వాత హుషారుగా లేస్తున్నామా, అలసిపోయి లేస్తున్నామా? అట్లా ఎట్లా వచ్చింది? ఇప్పుడు పడుకునేటప్పుడు అలసిపోయి పడుకున్న తర్వాత నిద్ర లేచిన తర్వాత నిద్ర ఇంకా అలసిపోయి లేవాలి. హుషారు ఎక్కడి నుంచి వచ్చింది మీకు హుషారు? ఎవరిచ్చారు అట్లా హుషారు? అదే హుషారు ఎక్కడి నుంచి వచ్చింది? అదే అన్నమాట. ఇప్పుడు పగలంతా చేసే కొద్దీ అలసిపోతున్నామా? పడుకున్న తర్వాత ఇప్పుడు ఉదయం లేచిన తర్వాత 16 గంటలు లెక్క వేసుకున్నాం. 16 గంటలు పరిగెత్తి అలసిపోయి అన్ని తలుపులు, అన్ని బైకులు, గీకులు అన్ని పక్కన పడేసి, తలుపులు కూడా వేసేసి దేహం కూడా పడేసి పడుకున్నాం. అన్నీ మూసేసినాం తలుపులన్నీ. ఇప్పుడు మూసేసిన తర్వాత ఇంకా అలసట పెరగాలి, కానీ లేచేసరికి మనకు హుషారు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిచ్చారు మీకు? ఎవరిచ్చారు? మనం ఏం చేస్తున్నాము, మనకు తెలియకపోయినా మన స్వరూపానికి చేరుకుంటున్నాం. కాబట్టి అక్కడ ఏమైంది, అక్కడ ఎక్కువ హుషారు అన్నటువంటిది పెరిగింది, శక్తి పెరిగింది. ఇంకా
శక్తి పెరిగి ఏం చేస్తున్నాము, మళ్ళీ దూసుకుపోతున్నాం, ఎక్కడ విషయాలలోకి దూసుకు వెళ్తున్నాం. మళ్ళీ రోజు పాఠం అంతా అదే, రోజు ఒకటే పాఠమే, ఒకటే వాడే. మళ్ళీ పరిగెత్తడం, ఎంత స్పీడ్గా పరిగెత్తామో ఇప్పుడు చూడండి. అన్ని రెడీ అయిపోయి ఆఫీస్ బైక్ జమ్మున వెళుతున్నా. తర్వాత ఎంత వెళుతామో వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది మనకు, అలసిపోయి ఇంకా ఈరోజు చాలు, ఈరోజు ఇంకా వద్దు, ఈరోజు ఇంకా ఇక్కడి నుంచి ఆపేస్తే బతుకుతామన్నట్టుగా ఆపేసేసి అన్నీ నెమ్మది చప్పుడు కాకుండా ఇంటికి వస్తారు. అంతే కదా. పోయేటప్పుడు హుషారుగా అది ఇది చెప్పుకుంటే క్లాస్ కులుకుతూ వెళ్ళాం. వచ్చేసరికి ఎవరికి చెప్పకుండా సైలెంట్గా తనకు మా నాన్న వస్తుంటారు. అంటే ఏమైపోతున్నాం మనము, ప్రతిరోజు మన ఆలోచన, మన మనస్సు అలసిపోతున్నాయి. అంటే ఏం చేస్తున్నాము, కానీ పని చేస్తున్నాం. ఏ పని చేయాలి, కార్యం కర్మ చేయవలసిందేంటి, అది చేయటం లేదు. ఏం చేయాలి ఇప్పుడు చేయవలసింది, అది చేయకుండా అంటే వేరే దాన్ని ఆశ్రయించి దాని సక్తమైపోయి ఆ కార్యం చేసుకుంటూ ఏమైపోతున్నామో మనకు అర్థం కాకుండా పోతుంది. ఏమైపోతున్నా అర్థం కావడం లేదు. తిరిగి చూసేసరికి వయస్సేమో 50లోకి వచ్చేసినాము. కానీ ఏమైంది, జీవితం ఏమైంది, ఏం పొందాము, ఏమిటి, ఏం అర్థం కావడం లేదు. ఇట్లా ఏంటి పరిస్థితి, ఇట్లా ఉంది. కాబట్టి సమగ్రముగా నేను ఎటువంటి స్వరూపం అంటే సమగ్రం, ఎటువంటి లోటు లేనటువంటిది. ఇప్పుడు ఇప్పుడు రాత్రి నిద్ర లేచాము కదా, నిద్ర లేచిన తర్వాత హుషారు ఎక్కడి నుంచి వచ్చిందంటే అది కూడా మనకు తెలియటం లేదు. నిజంగా ఎక్కడి నుంచి వచ్చింది, అహమస్మి నేనున్నాను స్వరూపానికి కాస్త విశ్రాంతి వెళ్ళాం. అందుకే వేమన గారు చెప్తుంటారు, చూపులోని చూపు చూడంగా చూడంగా తెలివిలోని తెలివి వెలుగుచుండు, నిద్రలోని నిద్ర నిజమని తెలియరా అని. విశ్వదాభిరామ వినురవేమ. విన్నారా ఈ పద్యం? చూపులో చూస్తున్నాం, చూపులో ఏముంది, ఇంకొక చూపు ఉంది, అదే మనస్సు. తెలివిలోని తెలివి, తెలివిలో ఇంకొక తెలివి ఉంది. నిద్రలోని నిద్ర, నిద్రలో ఏమి నిద్రకి వెళ్ళాము, నిద్రలో నిద్ర ఎక్కడికి వెళ్ళాము, నేను ఉన్నాను. నిద్రలో శక్తి ఎట్లా వచ్చింది, నేను ఉన్నాను స్వరూపాన్ని చేరుకున్నాం కాబట్టి, తెలియకపోయినా చేరినాం కాబట్టి ఏమైంది, అప్పుడు నిజమని తెలియదు, అదే నేను ఉన్నాను స్వరూపం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏమిటంటే సమగ్రం స్వరూపం ఏంటంటే నిత్యము సంతోషంగా ఆనందంగా ఉండే స్వరూపమే. మన సంతోషం కోసం కాదు, సంతోషముగా, సంతోషముతో. ఇప్పుడు సంతోషం, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏ పని చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం, సుఖంగా సంతోషంగా హాయిగా ఉండాలని కదా. కానీ అవి ఏమైనా వస్తున్నాయా, పోతున్నాయి, ఆవిరైపోతున్నాయి. ఉన్న సంతోషం పొద్దున్న సంతోషం శక్తి పోయింది, సంతోషం పోయింది, అన్నీ పోయినాయి, లేనివన్నీ వచ్చినాయి. పొద్దున్న అన్నీ ఏమి ఉండవు, సాయంత్రం కల్లా అన్నీ వస్తాయి. బాధ, దుఃఖము, ఈరోజు గడిస్తే చాలు, ఇంకా రేపు సంగతి చూద్దాం అంటారు అన్నట్టుగా ముగించుకొని వస్తుంటాం. అంటే ఈ సమగ్రంగా ఉన్న స్వరూపంలో పొందిన సుఖము సంతోషము ఏమైపోయినాయి, లేవు. ఇవి ఎట్లా పోతున్నాయి, ఏమిటి అర్థం కావడం లేదు. ఇది సంశయం. అందువల్ల అసంశయం, సంశయరహితంగా, మళ్ళీ ఇట్లా ఈ వ్యత్యాసం మన జీవనం మీద ఇట్లా ఉంది కదా, ఇట్లా ఉన్నటువంటి దీన్ని సంశయరహితంగా ఎట్లా, ఏ విధంగా తెలుసుకుంటాము, మనము ఎరుకగలిగి ఉంటాము, ఏ విధంగా మర్చిపోకుండా తెలుసుకుంటాము, దానిని, ఆ జ్ఞానాన్ని, ఆ యొక్క స్థితిని, దాని యొక్క పరిస్థితులను, దాన్ని ఎక్కడి నుండి వినాలి, తత్ శృణు, దానిని ఎక్కడ వినాలి, నేను నుండి వినాలి. ఇక్కడ నేను అహమస్మి, నేను
అందరిలో ఎవరున్నారు? అందరిలో ఒకరున్నారా, ఇద్దరున్నారు? అందరిలో అందరూ ఒకరేనా, ఇద్దరురా? మీరేమని చెప్తారు? నేను ఉన్నా అని చెప్తారా, వేరేం చెప్తారు? అందరూ. కాబట్టి అందరూ ఒకటే, అందరూ ఒకటి. కాబట్టి ఒకటైనటువంటి దాన్ని అందరూ ఆశ్రయిస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేశాము? అందరం కలిసి ఒకటే ఆశ్రయించాము, అంతే కదా? ఎక్కడ ఆశ్రయించినాము? అహమస్, నేను ఉన్నాను, ఈ స్వరూపాన్ని ఆశ్రయించి మనము కాస్త తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇదే మై ఆసక్తి. మనం ఇప్పుడు ఏం చేశాము? ఈ ఆసక్తి దేని ఎందుకు పెట్టుకున్నాము? నేను తెలుసుకోవాలని, ఎవరి గురించో తెలుసుకోవాలని కాదు, నేను తెలుసుకోవాలని ఏం చేసాం? ఇక్కడ కలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మరి? ఇక్కడ ఏం చేయాలి? ఈ యొక్క ఆవరణ, ఇది మఠము, శ్రీకృష్ణానంద మఠము, ఇది ఏమిటి? ఈ యొక్క తత్వాన్ని, జ్ఞానాన్ని సమగ్రముగా, సంపూర్ణముగా లీలలు, కృష్ణలీల అంటాము. కృష్ణ అంటే ఏం చెప్పుకున్నాము? అహమస్మి ప్రవర్తన, నేనున్నాను ప్రవర్తన, నేనున్నాను తెలియజేయటం, నేనున్నాను ఎరుక, నేనున్నాను యొక్క ఆనందం. ఎవరు? కృష్ణస్వరూపం. కాబట్టి అవన్నీ ఏం చేస్తాయి? ఈ లీలల ద్వారా ఇక్కడ ఏం చేస్తాయి? వీటిని ప్రసారం అవుతుంటాయి ప్రతి ఒక్క దీంట్లో, ప్రతి ఒక్క ఆకారంలో, ఒక శిల రూపంలో, ఇప్పుడు బొమ్మ రూపంలో కానీ ప్రతిదీ కూడా ఏమవుతుంది? మురళీకృష్ణుడు చూడండి, ఎక్కడ చూసినా మురళీకృష్ణుడు పెట్టారు. ఎవరు? స్వాముల వారు. ఇక్కడ స్వాముల వారు ఏం చేశారు? మురళీకృష్ణుడు పెట్టారు. అంటే మురళీ గానం ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం సమగ్రంగా ఎట్లా వినాలి? భగవద్గీతతో సమన్వయం చేసుకుంటూ ఈ గానాన్ని, మురళి యొక్క స్వరూపాన్ని. మురళి ఏంటి? మురళి ఏం వాద్యారు? ఆయనకి ఎవరికి తెలుసా? మురళి అంతా ఊతూనే ఉన్నారు కృష్ణుడు, కానీ ఏంటి అది? ఏం అర్థం కావటం లేదు. అదే భగవద్గీత, అంతే కదా? అదే అహమస్మి స్వరూపం. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మనము ఈ యొక్క ఆదివారం, ఈ ఆదివారం, ప్రతి ఆదివారం కూడా కార్యక్రమంలో ఏంటంటే ఇక్కడ ఆశ్రయించి ఇక్కడ ఏం తెలియజేస్తారు? నేను ఉన్నాను జ్ఞానం. ఈ జ్ఞానాన్ని తెలుసుకొని మనము జీవనం సాగిస్తే ఏం చేయాలి? దీన్ని తెలుసుకొని ఏమి చేయాలి అని అంటే, ఏమి చేస్తున్నాం? ఇప్పుడు తెలుసుకోకుండా చేస్తున్నాం. ఏమైపోయినాము? తెల్లారిపోతున్నది జీవితం. కానీ ఇప్పుడు తెలుసుకొని ఏం చేయాలి? మన స్థితికి, మన స్వరూపాన్ని చేరుకోవాలి, అంతే. ఊరంతా తిరుగుతున్నాము, ఇల్లు ఏదో తెలియదు. ఇక్కడ ఏం చేయాలంటే ఇల్లు ఇక్కడ పెట్టుకున్నాం మఠంలో. కాబట్టి అసలైన ఇల్లు ఏది? ఇక్కడ. కాబట్టి మఠం అంటే నేను తెలియజేసేది. కాబట్టి మఠంను ఆశ్రయించి మనము ఈ జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకొని ఇంకా ధ్యానం చేసుకుంటూ, ధ్యానం ఏంటి? ఇప్పుడు అదే, ఇప్పుడు అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్ని న చాక్రియ. ఇక్కడ ఏమిటి? మనము ప్రపంచమంతా అందరూ నడుస్తున్నారు, ఎక్కడెక్కడ ఏ పనులు చేసుకుంటున్నారు. మనం ఇక్కడ కూర్చున్నాం, ఏం చేస్తున్నాం? మనము నేను గురించి తెలుసుకుంటున్నాం. మిగతా వాళ్ళంతా తెలియకుండా ఊహించి ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అవన్నీ ఎట్లాంటివి? అది ఎట్లాంటిది? తెలియని ఊహాస్థితిలో గడుపుతున్నారు. కాబట్టి అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. కాబట్టి అదంతా అనవసరమైన దాన్ని చేసి అలసట చెందే బదులు ఇక్కడ విశ్రాంతి తీసుకొని విశ్రమించి ధ్యానం అంటే ఇక్కడ ఏమిటంటే ఇది న నిరగ్నిర్ న చాక్రియ. ఇది ఎట్లాంటిది? ఏదో అగ్నిహోత్రాది కర్మలు అట్లా చేస్తుంటారు కదా, వాటి చేయకుండా ఉన్నవాడేం కాదు. అంటే వాటి అతిక్రమించినటువంటి స్థితిని మనము చేస్తున్నట్లు అనమాట. జ్ఞానయజ్ఞ శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతం. అంటే ద్రవ్యమైన యజ్ఞములతో అన్ని ఇంతకాలం చేశాము, అది అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు శ్రేయస్కరమైనది జ్ఞానం. అంటే ఇట్లాంటిది ద్రవ్యం అంతా దేహం వరకు, పంచమహాభూతం వరకు వస్తుంది. కానీ ఇక్కడ ఏమిటి? ఎంత చేసినప్పుడు కూడా తనేంటో తెలియటం లేదు. మళ్ళీ ఏం చేస్తున్నాము? మళ్ళీ మన పాఠం అందే, ఆ కోరిక ఈ కోరికలు అవి ఇవి
గుడికి వెళ్ళినా అక్కడ గుడిలో చూడం, ఈయన నాకు ₹1,00,000 ఎప్పుడు ఇస్తాడు, ఈ ఇవ్వయా, లేకుంటే సాయిబాబాను పట్టుకున్నాము, అంతే కదా. అంటే ఇట్లా బేరాలు ఆడుతుంటాం. అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నాం మనము, ఏదో కర్మ చేస్తున్నాం, గుడికి వెళ్తున్నాం, కానీ ఏం చేస్తున్నాము, మన అర్థం కానిదే చేస్తున్నాం. మనం తెలియని ఊహించుకొని మన కోరికలు మన భావాలనే అందరి మీద ప్రయోగం చేస్తున్నాం, దేవుడైనా ఇంకోరైనా ఎవరైనా. ఇక్కడ ఏం చేయాలంటే అవన్నీ మూసేసి నేను తెలుసుకొని ఇక్కడ చేసేదండి ధ్యానం. అట్లాగే విజ్ఞానంగా, అట్లాగే ఇది గోపాలకృష్ణ వృందావనం కాసేపు విహరించటం. ప్రతి పదార్థం ఏం చెప్తుంది మనకు, ప్రతి పదార్థం ఏం చెప్తుంది, నేను ఎట్లా ఉన్నానో చెప్తుంది, అంతే కదా. ప్రతి పదార్థం ఏం చెప్తుంది, నేను ఎట్లా ఉన్నానో చెప్తుంది, నువ్వు అట్లా ఉండకూడదని చెప్తుంది, అంతేనా. అది మనం ప్రత్యక్షంగా దర్శనం చేయాలి. ఏది, ప్రతి పదార్థం యందు ప్రతి బోధన గ్రహించాలి. ప్రతి యొక్క వస్తువు ఏ స్వరూపం కలిగి ఉంది, కృష్ణ స్వరూపమే, అంటే ఆనందాన్ని ఇచ్చేదే. దాన్ని మనం విషాదం చేసుకుంటున్నాం తీసుకోవటంలో, మన చేత కాక. అంటే ఆ వస్తువు ఎట్లా ఉందో ఏ విధంగా దాన్ని ఊహించుకొని మనం విషాదం చేసుకుంటున్నాం. ఇక్కడ ఏం చెప్తుందంటే అంతటా నేనే ఉన్నాను. కాబట్టి నేను ఉన్నాను ఎట్లా గుర్తించాలి, ఇప్పుడు మీరు ధ్యానం చేయండి. అదే సన్యాసి చ యోగి చ. ఏం చేయాలి, ఇప్పుడు తెలుసుకున్నట్టు బోధన జ్ఞానాన్ని నిలుపుకోవాలి. ధ్యానం ఎట్లాంటిది, ఇప్పుడు అన్నం తిన్నది ఏం కావాలి, జీర్ణం కావాలి. ఆ జీర్ణం చేసే ప్రక్రియ ధ్యానం. అప్పుడు సప్తధాతులుగా మారిపోతుంది. అప్పుడు మనం శక్తి కలుగుతుంది, ప్రవర్తించగలుగుతాం. కానీ ధ్యానం అనేది ఏంటంటే స్వరూపం కావటం. ఇప్పుడు స్వరూపం ఏదైంది, మనస్సు ఏది స్వరూపం అంటే ఏంటి, మనస్సు బుద్ధి దేహం కావచ్చు, మనస్సు కావచ్చు, బుద్ధి చిత్తము అహంకారం అన్నీ కూడా ఏమైపోయినాయి, పరవశం అయిపోయినాయి. అంటే పరత్వానికి వెళ్ళిపోయినాయి. గుణకర్మ పరంగా ప్రవర్తిస్తున్నాం అంతా. ఇప్పుడు ఏం చేయాలి, తెలుసుకున్న తర్వాత చేసేది ఏమవుతుంది, తెలిసి చేసినప్పుడు మనం ప్రయాణం చేయగలుగుతాము, మన గమ్యాన్ని చేరగలుగుతాం. అది యోగం. ఎవరితో యోగం కావాలి, యోగం అంటే కలిసిపోవటం. ఎవరితో కలవాలి, ఇప్పుడు నేనుతో కలవాలి. ఎవరితో కలవాలి, నేనుతో. 4 చెప్పుకున్నది మనిషి అంటే మనం ప్రయాణం చేస్తున్నాం. దేహం వాహనం, మనస్సు గుణము జీవుడు అనమాట. మనస్సు ప్లస్ గుణం కలిపి జీవుడు. ఈ జీవుడు దేహి అనమాట. దేహంతో ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడికి పోవాలి, ఇప్పుడు అహమాస్మి, నేను ఉన్నాను చేరుకోవాలి. అప్పుడు యోగం అవుతుంది. అది అయిందా లేదా అనేది ఎక్కడ చూసుకోవాలి మనం, ఇప్పుడు ఇక్కడి ఈ ఆవరణలోనే చూసుకోవాలన్నమాట. అది బ్రహ్మవిహారం అంటారు. బ్రహ్మవిహారం అంటే ఇప్పుడు లేచాము, అయిపోయింది, విన్నాము, అయిపోయింది అని పోతే ఇప్పుడు విన్నది ఇక్కడ మర్చిపోతుంది. ఇంకా మళ్ళీ చెప్పుకోవాలి, మళ్ళీ వినాలి. అట్లా లేకుండా ఇక్కడే ధ్యానం. అంటే విన్నదాన్ని ఇప్పుడు పాఠశాలలో ఏం చేస్తున్నాయి, ఇప్పుడు ఇదివరకు ట్యూషన్స్ పెట్టేవాళ్ళు, ఇదివరకు ట్యూషన్ లేవు కదా ఇప్పుడు. అని ప్రైవేట్ స్కూల్ ఏమైపోయినాయి, చదువు చెప్తారు, ఇది పాఠాలను చెప్తారు, తర్వాత ఇక్కడే కూర్చోబెట్టి అక్కడే కూర్చోబెట్టి చదివించి, స్టడీ అవర్స్ ఉంటాయి కదా, చదివించి అప్పుడు వెళ్ళమంటారు. అట్లాగే ఇప్పుడు ధ్యానం అనమాట. ధ్యానం అంటే ఏంటంటే నేర్చుకున్నాం, ఇప్పుడు తెలుసుకున్నాం. తెలిసిందేం కావాలి, ఇప్పుడు నువ్వు తనకు రావాలి కదా 10 మందికి చెప్పాలంటే. తనకు రావడానికి ధ్యానం అనమాట. అంటే తన స్వరూపం కాదు. ఇప్పుడు అన్నం తింటాము, ఇది అర్థమైంది కదా, ఇది బాగా గుర్తుపెట్టింది. ధ్యానం అంటే ఏంటంటే మనము ఇప్పుడు తిన్నాం జ్ఞానాన్ని. ఎట్లా తిన్నాం, శ్రవణేంద్రియం చేస్తే జ్ఞానం లోపలికి చేరింది. అదేం కావాలి, జ్ఞానము అరుగుదల అయిపోయి లోపల చిత్తవృత్తులను ఇవన్నిటి మార్చాలి. ధ్యానం అంటే ఏమిటి, చిత్తవృత్తులకు చిత్తిపేర్చటం, అంటే వెలిగించటం. వాటి ఏదో కాల్చడం చెప్పడం కాదు. చిత్తవృత్తులు నాయన ఇంతవరకు బాగా చేసినా, మాకు గుణపాఠం కలిగింది, నువ్వు ఇంకా వద్దు అని ఒక్కొక్క చిత్తవృత్తికి ఏం చెప్పాలి, ఈ జ్ఞానాన్ని అంటించాలి. ఇప్పుడు మనము చెత్త ఉందనుకో, బయట ఐదో పనికిరం చెత్త ఉందనుకోండి, ఏం చేస్తాము, అగ్గిపుల్ల తీసుకెళ్ళి, అదే ఇప్పుడు చేయాల్సింది ధ్యానంలో చేయాల్సింది ఏంటి, మన లోపలని కర్మఫలము చిత్తవృత్తి రూపంలో ఉంది కాబట్టి వాటికి ఏం చేయాలి, జ్ఞానాన్ని
ధ్యానం అంటే మనసులో మననం చేస్తూ ఉంటే ఆ జ్ఞానాన్ని ప్రజ్వలనపై ఏమవుతుంది, కర్మఫలాలను చిత్తవృత్తులను చితిశక్తిగా మారుస్తుంది. అదే యోగం అన్నమాట. అట్లా కాబట్టి అట్లా ధ్యానాన్ని నువ్వు కొనసాగించి మళ్ళీ విజ్ఞానంగా మార్చుకొని కాసేపు విహరిద్దాం. ఓం అహమస్మి, ఓం అహమస్మి, ఓం అహమస్మి. ఓం మయి ఆసక్తమనా పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్ న చ అక్రియః. ఇప్పుడు ధ్యానం చేస్తున్నామంటే ఎవరిని ఆశ్రయిస్తున్నాము? బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఆశ్రయిస్తున్నాము. గుణకర్మను, కర్మఫలాన్ని, ఊహలను, అజ్ఞానాన్ని ఆశ్రయించకుండా ధ్యానం చేయాలి. 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. బొమ్మ బొరుసు ఎట్లయితే ఉంటాయో, 1 ఎవరిని ఆశ్రయిస్తున్నాము? నేను ఆశ్రయించాలి. 2 కర్మఫలాన్ని ఆశ్రయించకూడదు. మన మనస్సు ధ్యానంలో ఎవరుంటారు? ఎవరుంటారు? మనసు ఒక్కటి ఉంటుంది. ఈ మనసుని ఎవరితో ఏ విధంగా మనసును అర్పించాలి? నేనేంటో నేను గురించి ఆలోచన చేయటం, కర్మఫలం గురించి ఆశ్రయించకూడదు, చిత్తవృత్తుల గురించి. ఇది సారాంశం అన్నమాట. ఓం అహమస్మి. ఓం తత్ సత్. ఆప్ చేయండి, ఇక్కడ ఆప్ చేయండి.